ఇది ఎప్పుడు మామూలేనండి. మనకు దీనికి కావాల్సి వచ్చినవి అన్నీ ఇగో ఎదురుకుండానే పెట్టానండి మీ గురించని. ఇగో పూసలండి, 2 రకాల పూసలండి, తర్వాత వైర్ అండి, కత్తిరండి. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనం ఇలాంటి బాడీ పార్ట్ ఎలా అల్లాలో చూసాం కదండి. దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో చూస్తామండి. ఫస్ట్ 2 వీడియోస్ చూశాక ఈ వీడియో చూడండి, చివరి వరకు చూడండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నామండి. ఈ వీడియోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటామండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇది పార్ట్ 3 వీడియో అండి, చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూడండి, మళ్ళీ ఈ ట్రయాంగిల్ దగ్గరికి ఈ వైరు ఇలాగా తెచ్చేసుకోవాలండి. మునుపటి వీడియోలో చూపించాను కదా, అలాగా ఇగోండి ఈ ట్రయాంగిల్ దగ్గర పోస్ ఉంది కదా, ఈ పోస్ దగ్గర తీసుకొచ్చేసానండి. ఇవి 2 కౌంట్ చేసుకోవాలండి మీరు. ఇక్కడ కూడా మనకి 6 బీట్ మెథడే వస్తుందండి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇవి 4 పూసలు ఎక్కించుకోవాలండి. వైట్ 1 2 3 4, 2 + 4 6 అనమాట అండి. ఇది కూడా 6 బీట్ మెథడ్ వచ్చేస్తుందండి మీకు. ఇగోండి ఇలాగా చూడండి, మళ్ళీ 6 బీట్ మెథడ్ వచ్చేసింది. 1 2 3 4 5 6 అండి. ఈ మళ్ళీ ఈ 2 పూసల్లోంచి ఈ సూదిని ఇలాగా తీసుకొచ్చేసేయాలండి. తీసుకొచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదేమో ముందర మనం వేసుకున్నది. ఇవి ట్రయాంగిల్లో 2 పూసలండి. మొత్తం 3 పూసలు ఉన్నాయండి. ఇక్కడ మళ్ళీ మనం 3 పూసలు ఎక్కించుకోవాలి. 1 2 3. ఇక్కడ ఈ పూసలోంచి ఈ ఫస్ట్ వేసిన పూస, ఈ మళ్ళీ తర్వాత ఈ 2 పూసలునండి. మొత్తం ఈ 3 పూసల్లోంచి మనం ఈ సూదిని ఇలాగ తీసుకొచ్చేయాలండి. ఇలాగా మొత్తం మనం వేసుకోవాలి. మళ్ళీ ఈ ట్రయాంగిల్ 2 పూసల్లోంచి తీసుకొచ్చేసేయాలండి సూదిని. మళ్ళీ ఇక్కడ 3 పూసలు వేసుకోవాలి. 1 2 3. ఈ పూసలోంచి మనం ఈ పైన పూస ఉంది కదా, ఈ పూసలోంచి మనం సూదిని ఇలాగా తీసుకొచ్చేసేయాలి. మొత్తం అంతా మీరు ఇదే ప్రొసీజర్లో అల్లుకుంటూ రావాలండి. మళ్ళీ ఇది చాలా బాగుంటుందండి ల్యాంటిన్ చూడడానికి మటుకు. మీరు దీపావళికి పెట్టుకుంటే కనుక రకరకాల ల్యాంటిన్లు చాలా బాగుంటాయండి, అందంగా కూడా ఉంటాయండి. దీని లోపల ఓ చిన్నది సీరియల్ లైట్ లాంటివి ఉంటాయి కదా, అవి అలాగే పెట్టుకోవచ్చండి. బాగుంటాయండి, చేసుకొని చూడండి. మీరు ఒకసారి అల్లి పెట్టుకున్నారంటే ఎన్నాళ్ళైనా ఉంటాయండి. ఇవి షో పీసుల కింద కూడా అట్టే పెట్టుకోవచ్చండి. ఎవరికైనా గిఫ్ట్ కావాలంటే ఇవ్వచ్చండి. చాలా బాగుంటాయండి ఇవి మటుకు. ట్రై చేసి చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఛానల్ని షేర్ చేయండి. మీరు ఎంత మంచిగా షేర్ ఇస్తే మాకు అంత మంచిదండి. అలాగా మీకు మంచి మంచి వీడియోలు కూడా మీకు మేము చూపిస్తూ ఉంటామండి. అలాగే కామెంట్లు కూడా చేస్తూ ఉండండి. మంచి కామెంట్లు పెట్టండి, బాగా చేశారు అని చెప్పేసి. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక మీరు కామెంట్స్ బాక్స్లో పెడితే కనుక మీకు నేను రిప్లై ఇస్తానండి. అలాగే మీరు చేసినవి ఏమైనా ఉంటే కనుక మీరు పంపిస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. అదే మా ఛానల్లో పెడతాను అనమాట అండి. అవి కూడా మీకు ఇలాగా చేసుకున్నారు చక్కగా నా ఛానల్లో చూసి అని చెప్పి పెడతానండి. మీరు ఎవరైనా చేస్తే కనుక నాకు పెట్టండి, అల్లుకుంటే పెట్టండి. అంటే మీరు ఏమైనా అన్నీ ఏమైనా పెడితే కనుక నాకు తెలుస్తుందండి, లేకపోతే నాకు తెలియదు కదా ఎవరు అల్లుకుంటున్నారు ఏంటి అన్నది. నా ఛానల్లో ఎవరు చూస్తున్నారు ఏంటి అన్నది కూడా తెలియదు కదా. అందుకని చెప్పేసి మీరు అల్లు ఏమైనా ఉంటే కనుక నాకు పెట్టండి, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను.
ఇక్కడితో దారం అయిపోయిందండి. మళ్ళీ ఇంకొకటి ఎక్కించుకునండి చేద్దామండి. ఇలాగా సూదిలో ఎక్కించుకోవాలండి దారం. మన సూది దారం ఎలాగ ఎక్కించుకుంటామో అలాగే ఈ వైర్ను కూడా అలాగే ఎక్కించుకోవాలండి. ఎటొచ్చి ఇది వైర్ కాబట్టి చిక్కులు పడుతూ ఉంటుందండి. దారం అయితే మనకి కొంచెం చిక్కులు పడదండి. దారం అయితే గట్టి ఉండదండి. వైరు అయితే కనుక మీకు గట్టిగా ఉంటుందండి. ఈ వైరు పూసలు అన్నీ కూడా మీకు ఈ ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి. కొనుక్కు తెచ్చుకుంటే అండి ఎన్నో పట్టవండి దీనికి. ఇంకా మోడల్స్ చేసుకోవాలంటే కనుక మీరు కొద్దిగా తెచ్చుకుని పూసలు తెచ్చుకుని పెట్టుకుంటే కనుక చక్కగా రకరకాల మోడల్స్ చేసుకోవచ్చండి. చూపించిన వల్ల చేసుకోవచ్చు. అలాగైనా తెచ్చుకోవచ్చు. మీకు ఒకవేళ అల్లుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఇలాగా కొంచెం అయినా తెచ్చుకుని మీకు వస్తుంది లేనిది అన్నది చూసుకుని కూడా మీరు అలా కూడా అల్లుకోవచ్చు. అది మీరు మీరు తెచ్చుకునేటప్పుడు మటుకు లైటు డార్క్ తెచ్చుకుంటే కనుక చాలా బాగుంటాయండి పూసలు. ఇగో చూస్తున్నారు కదా, ఇలాగా తెచ్చుకోండి. చక్క రెడ్ వైటు గ్రీను ఎల్లో కూడా బాగుంటుందండి కాంబినేషను. రెడ్ ఎల్లో కూడా బాగుంటుందండి. లెమన్ ఎల్లో కాంబినేషన్ కూడా బాగుంటుందండి. మీకు కాంబినేషన్ కూడా నేను చెప్తున్నానండి. అలాగా అలుకు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా మీరు అల్లుకునేవి ఒక లైట్ ఒక డార్క్ ఉంటే కనుక చాలా బాగుంటుందండి. ఇలాగా మొత్తం అల్లేసుకోండి మీరు చివరి వరకు. ఇగోండి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసామండి. ఇంకా 2 ఉన్నాయండి. ఇగోండి చూడండి, మళ్ళీ ఈ 2 పూసల్లోంచి మనం ఇలాగా సూదిని తీసేసుకుని బయటికి తీసేసుకోవాలండి. ఈ రెండిట్లోని తీసేసుకుని ఇప్పుడు మనం 3 పూసలు ఎక్కించుకోవాలి. 1 2 3 ఈ 3 పూసలు ఎక్కించుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ 3 పూసల్లోంచి తీసుకోవాలండి. ఈ ట్రయాంగిల్ పూసలు 2, పైన పూస 1, మొత్తం 3 పూసలండి. ఈ 3 పూసల్లోంచి మనం ఇలాగా సూదిని తీసుకొచ్చేసేయాలండి, బయటికి తీసుకొచ్చేసేయాలి. చూడండి, మళ్ళీ ఇప్పుడు ట్రయాంగిల్ దగ్గర 2 పూసల్లోంచి సూదిని తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పూస ముందు వేసుకున్న పూస 1, ముందు వేసుకున్న పూస 1, ఇవి 2 పూసలు అండి. ఈ ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు, మొత్తం 4 పూసలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ట్రయాంగిల్లోంచి సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేద్దామండి. ఈ 2 పూసల్లోంచి ట్రయాంగిల్ దగ్గర 2 పూసల్లోంచి ఇలాగ తీసుకొచ్చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ పైన ఈ పూసలోంచి కూడా మనం ఇలాగా
సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి ఇక్కడ 4 పూసలు ఉన్నాయి కదండి, 4 ఉన్నాయి కాబట్టి ఇంకా 2 వైట్ వేసుకుంటే సరిపోతుందండి. 1 2 4 + 2 6 అన్నమాట అండి. ఇలాగా మనం వేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు చూడండి, మనం ఇలాగా 6 బీడ్ మెథడ్లో 1 2 3 అల్లుకున్నామండి. ఇది 4వది కూడా అల్లుకోవాలన్నమాట అండి 6 బీడ్ మెథడ్లో. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఈ సూది ఇలాగా ఇక్కడ ఉంది కదండి, ఇలాగా ఈ రెండిట్లకి మధ్యలో ఉందండి. ఈ పైన పూస ఉంది కదండి, ఈ పూసలోంచి సూది ఇలాగా పైకి వచ్చేసేయాలండి. అలాగే ఈ పక్క పూస ఉంది కదా, ఈ పక్క పూసలోంచి కూడా సూది ఇలాగా వచ్చేసేయాలి. ఇలాగ తీసుకొచ్చేసారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు లెక్కెట్టుకోవాలండి. 1 2 అండి. ఇవి 2 లెక్కెట్టుకుని ఇప్పుడు మనం 6 బీడ్ మెథడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ మనం 4 పూసలు వేసుకోవాలండి. 1 2 3 4. ఈ 4 పూసలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగా మనం ఈ 2 పూసల్లోంచి తీసుకుని వచ్చేయాలండి. ఈ 2 పూసలు ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు ఉన్నాయి కదా, ఈ 2 పూసల్లోంచి తీసుకొచ్చేసి మళ్ళీ ఈ పక్కన 1 1 2 ఈ 2 పూసల్లోంచి కూడా మనం ఇలాగా తీసుకొచ్చేసేయాలండి సూదిని. ఇది కూడా ముందర మనం వేసుకున్న మోడలేనండి. మొత్తం అంతా అలాగే చుట్టూతా అల్లుకుంటూ వచ్చేయండి. ఇలాగ ఇగో ఇప్పుడు ట్రయాంగిల్ పూసలు 2 ఉన్నాయి కదా, ఈ 2 పూసలు పక్కనున్న పూస ఒకటండి. మొత్తం 3 పూసలు అండి. ఈ 3కి 3 జాయింట్ చేసుకోవాలండి. ఇగోండి, ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం. ఇప్పుడు ట్రయాంగిల్ దగ్గర 2 పూసల్లోంచి మనం సూదిని తీసుకోవాలండి. ఇలాగా సూదిని ఇలాగా పైకి తీసుకోవాలి. ఇది మామూలుగా 6 బీడ్ మెథడే అల్లేసుకోవాలండి. ఇది ఇక్కడ 2 పూసలు ఉన్నాయి కాబట్టి పక్కన ఒక పూస ఉందండి, 3 పూసలు వేసుకోవాలండి. 1 2 3. మళ్ళీ ఇక 1 2 3 ఉన్నాయి కాబట్టి అండి, ఈ పై పూసలోంచి ఈ సూదిని ఇలాగా ఈ 2 ట్రయాంగిల్ దగ్గర పూసలు ఉన్నాయి కదా, ఈ పూసల్లోంచి ఇలాగ తీసుకొచ్చేసేయాలండి. అప్పుడు మనకి ఇలాగ వస్తుందండి. మళ్ళీ ఈ ట్రయాంగిల్ దగ్గర 2 పూసల్లోంచి మనం తీసుకొచ్చేసి ఈ పైన పూస ఉంది కదా, ఈ పూసలోంచి కూడా మనం సూదిని ఇలాగా తీసుకొచ్చేసేయాలండి. తీసుకొచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఈ సైడ్కి ఒక పూస ఉందండి, ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు, ఇక్కడ పైన ఒక పూస ఉందండి. మొత్తం 4 పూసలు ఉన్నాయి కాబట్టి ఇంకా 2 పూసలు ఎక్కించుకోవాలండి. 1 2 ఇలాగ 2 పూసలు ఎక్కించుకుంటే ఇప్పుడు మనకి 4 + 2 6 అన్నమాట అండి. ఇవ్వండి, ఇది ఇలాగా అయిపోయిందండి మనకి. మళ్ళీ సూది ఇలాగ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఇలాగ వేసుకున్నామండి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇంతవరకు అయిపోయిందండి. ఇంకా మనం ఈ పార్ట్లు 2 ఈ పైన పార్ట్ అల్లుకోవాలండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. ఇంకొక పార్ట్ ఎడితే కనుక మీకు అయిపోతుందండి. ఇది చాలా ఈజీ మెథడ్లో చూపించానండి. మీకు తప్పకుండా అల్లుకుని మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అన్నది. అలాగే మీరు అల్లిని కూడా నాకు పెడితే మా ఛానల్లో పెడతానండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. నెక్స్ట్ వీడియోలో లాస్ట్ పార్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఈ బాడీ పార్ట్ అయిపోయింది కదండి. ఈ వీడియోలో ఈ పై భాగం ఎలా అల్లాలి అనేది చూద్దామండి. అంతవరకు మీరు వేచి ఉండండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.